కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో పురస్కారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నంది అవార్డుల పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారని, అయితే నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పేరుతో కళాకారులకు అవార్డులు అందిస్తామన్నారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలియజేశారు. ఈ ఏడాది ఉగాది నుంచే గద్దర్ పురస్కారం అందిస్తామని, వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా గద్దర్ జయంతి రోజున నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ జయంతి ఉత్సవాలు నిర్వహించింది. తెలంగాణలో కళా చైతన్యం తీసుకువచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కు తమ ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గద్దర్ పురస్కారాలు అని వివరించారు. గద్దర్ విగ్రహం నెలకొల్పడానికి తెల్లాపూర్లో 9 గుంటల స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఉద్యమకారులను తమ ప్రభుత్వం గొప్ప గుర్తింపు ఇస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి గద్దరన్న అని, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి అని తెలియజేశారు రేవంత్ రెడ్డి. గద్దరన్నతో మాట్లాడినప్పుడల్లా మాకు 1000 ఏనుగుల బలం వచ్చేది. ఆ బలంతోనే గడిల ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామని తెలియజేశారు. గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని, కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ఈ వేదికగా చెబుతున్నా, ఇదే శాసనం, ఇదే జీవో. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతి జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తాం. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామని, సినిమా కళాకారులు కూడా తెలంగాణ బ్రాండ్ గద్దర్ పురస్కారాన్ని గౌరవించాలని కోరారు.